మీడియా మిత్రులు అందరికీ సవినయంగా తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ తెలంగాణ లక్ష్యం నెరవేరలేదు కాబట్టి ఇంకా ఉద్యమం కొనసాగుతూనే ఉన్నదని నా భావన. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఏర్పాటు చేసి వినోద్ నా మిత్రుడు ఒక మంచి కాన్సెప్ట్ను ఇప్పుడు ప్రజలలో ఉన్నటువంటి ప్రధానమైన చర్చ ఇదే. కాబట్టి దీన్ని ఒక వరంగల్లో ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు వారిని అభినందిస్తూ, వారు తీసుకున్నటువంటి నిర్ణయం బీసీలలో ఎవరు సాక్రిఫైస్ చేస్తలేరు అన్నాడు, నిజమే. కానీ ఆ నిర్ణయం తీసుకున్నందుకు ఆయనను అభినందిస్తూ ఇలా ఈ చర్చ అనేది జరుగుతూ ఉన్నది. నేను 4-5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడను. దేశానికి స్వాతంత్రం వచ్చింది, ప్రజలకు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ, సామాజిక న్యాయం వస్తుందని ఆయన ఆశించే స్వాతంత్రం సాధించుకున్నాం. తర్వాత తెలంగాణ కూడా ఆంధ్ర వలసవాదంతో చాలా నష్టం జరుగుతూ ఉన్నది. కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరగడం లేదనేది అప్పుడు కూడా ఆ 2-3 వర్గాలకు న్యాయం జరుగుతూనే ఉన్నది. పంపకాలల్లో వాళ్ళదే ఉన్నది. ఏది వనరుల పంపకం కావచ్చు, పదవుల పంపకం కావచ్చు, శాసనసభ కానీ చట్టసభలలో కానీ ఏ దాంట్లో చూసినా కానీ ఆ 2-3 వర్గాలు ఎప్పుడు కూడా అది ఉమ్మడి రాష్ట్రంలో అయినా ఏదులైనా వాళ్ళ వాటా వాళ్ళు మన వాటాతో పాటు వాళ్ళ వాటా అన్ని కలుపుకొని తీసుకున్నటువంటి దిశ. కానీ మనం ఏదంటే మనకు అన్యాయం జరుగుతుంది, కేవలం ఆంధ్ర వాళ్ళ ద్వారమే మనకు అన్యాయం జరుగుతుందని మనం ఒక అంచనా వేసుకొని మనం తెలంగాణ మూమెంట్ నడిపినాం. కానీ చంద్రశేఖరరావు అది చంద్రబాబు నాయుడు నుంచి పవర్ తీసుకొచ్చి చంద్రశేఖరరావుకి ఇవ్వాలనో, రాజశేఖర రెడ్డి గారిగా పవర్ని తీసుకొచ్చి చంద్రశేఖరరావు కుటుంబానికి ఇవ్వాలో, లేకపోతే ఒకసారి కమ్మలు అయిపోయారు, తర్వాత వెలమలు అయిపోయి రెడ్లు అయిపోయారు, మరొకసారిగా మరి ఎలమలకు కూడా ఇప్పియాలని మనం ప్రయత్నం చేసింది కాదు. ఒక తెలంగాణ ఎజెండా అంటే కేవలం వెలమల ఎజెండా కాదు, అది ప్రజల ఎజెండా అని అనుకున్నాం. మనం ఆ దశలోనే మనం అన్ని రకాల ఉద్యమాలు చేసినాం. పోనీ ఉద్యమాలు చేస్తే మన ఎలవాళ్ళు ముందట నిలబడే మన కొట్లాడే 10 మంది చచ్చిపోయింది కూడా లేదు. అంత చనిపోయిన వాళ్ళందరూ ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలు, ఒకరిద్దరు రెడ్డిస్ కూడా చనిపోయింది వాస్తవంగా. కానీ వెలువలు అయితే ఒక్కరు చావలే. ఇక ఆ కుటుంబం అయితే అగ్గిపెట్ట లేకుంటే ఆయన అటు ఇటు తిరిగిండు. కాబట్టి ఈ రకంగా తెలంగాణ అనేది ప్రజల ఎజెండాగా మనం ముందు పెట్టాం. కానీ చంద్రశేఖరరావు సొంత ఎజెండా అని ఎవరు అనుకోలేదు. కాలక్రమంగా ఏం జరిగింది అంటే ఆయనే చాలా గమ్మత్తుగా అది వెలమ ఎజెండాగా, వెలమల ప్రభుత్వంగా మార్చివేయడం జరిగింది. అయితే ఇంతకుముందు తాడూరు శ్రీనివాస్ చాలా స్పష్టంగా చెప్పిండు. సరే ఆయన డిపెండ్ చేసుకున్నప్పటికీ కూడా ఒక స్పష్టత ఉన్నది ఆయన దగ్గర. మనం ఒక కార్యాచరణ చేయాలి అనేటువంటిది వాస్తవము. ఎదుటి వాళ్ళ మీద నిందించడం కంటే మనం కార్యాచరణ ఏమైనా చేస్తున్నావా అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి తెలంగాణ ప్రజలు దాదాపు 90% ప్రజలు మనమే ఉన్నాం. కాబట్టి ఈవెన్ అదర్ కమ్యూనిటీస్లో కూడా కొంత సానుభూతి చూపించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలా నెక్స్ట్ ఎజెండా ఏంటంటే ఈ రాష్ట్రంలో బీసీల ఎజెండా, దాంతోపాటు సామాజిక న్యాయం అనేది మెయిన్ ఎజెండాగా కావాలని ఈ సందర్భంగా మీ అందరిని నేను కోరుతా ఉన్నాను. ఎజెండా అంటే కేవలం ముఖ్యమంత్రే కాదు. ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యిండు, కానీ ఈబీసీ 10% ఇచ్చేసిండు కదా. అందులో మరి ఈడబ్ల్యూసీ 10% ఇచ్చేసి వాళ్ళు ఉన్నదే 10% అయితే 10% వాళ్ళకి ఇచ్చేసి మరి 90 మరి 90% ఉన్న వాళ్ళ కథ ఏంటి అంటే అదే 50 కాడ ఆపిండ్రు. కాబట్టి ఈ రకంగా మీకు ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా కానీ న్యాయం అనేది జరగాలంటే విధానపరమైన మార్పు జరగాలి. అంటే విధానపరమైన మార్పు జరగాలంటే మనం చైతన్యం అయితే తప్ప అడుక్కుంటే ఎవడు ఇయ్యడు. ఇప్పుడు చంద్రశేఖరరావును అందరం అడుగుతూనే ఉన్నాం, ఈ 10 ఏళ్ళ నుంచి అడుగుతున్నాం, అయ్యా బాంచన అంటే అంత ఎలువలని నింపి. నేను ఒక ఆయుధం రిలీజ్ చేసిన ఇంతకుముందు మొత్తం ఎలువలని నింపి పదవులల్లో. మీరు శాసనసభలు ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. మళ్ళీ మన 11 టికెట్లు ఇచ్చిండు. మరి మంత్రి మండలి ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. ఆయనతో పాటు వినోదరావు క్యాబినెట్ మినిస్టర్ 5 ఉన్నారు కదా. పట్టువని మనకి ఎన్ని ఇచ్చిండు? 3 మంత్రులు ఇచ్చిండు. అవి చేపల కోటి, గొర్రెల కోటి, మేకల కోటి, సారా అమ్మడానికి కోటి ఇచ్చేసిండు. మరి ముఖ్యమైన పదవులన్నీ వాళ్ళే తీసుకున్నారు కదా, కుటుంబానికే తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ పంపిణీ అనేది ఆయన చేసే విధానం ఏం జరిగింది? శాసనసభ అట్లే ఉంది, మండలిలో కూడా 5 ఎమ్మెల్సీలు ఉన్నారు.
అట్లా పోతే ఆయన ఎంత మందు గోళీలు వేసుకొని తీసుకుపోయి రాజ్యసభ సభ్యులు ఇచ్చిండు. కాబట్టి ఇలా మనం అనుకో వెనకటి నుంచే మనం తెలంగాణలో ఒకటి సామెత ఉన్నది, వడ్డిచ్చేవాడు మనవాడైతే మనం ఎక్కడ కూర్చున్నా మనకు పెడతారని చెప్పే ఉద్దేశంతో 0.4% ఉన్న వెలమలు ఎన్ని పదవులు తీసుకున్నారో నేను ఒక చిన్న పత్రం కూడా రిలీజ్ చేసిన ఇవాళ. కొందరికి వచ్చింది, మరికొందరికి అందరికీ వస్తున్నది. అది అంటే ఏ స్థానంలో రిటైర్డ్ ఉద్యోగులు ఎంతమంది ఇవాళ నౌకర్లు చేస్తాను, ఏది పోలీసు శాఖలో కానీ, ఆర్ఎండ్బి శాఖలో కానీ, ఇరిగేషన్ శాఖలో కానీ, టూరిజంలో కానీ, లేదా పరిపాలనా విభాగం సీఎంఓ ఆఫీసులో కానీ, ఆ ఎలక్ట్రిసిటీ బోర్డులో కానీ, అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఇదంతా చూస్తే ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇది కేవలం వెలమల ప్రభుత్వంగానే మారిపోయిందనేది, వెలమల వారసత్వ సంపదగా మారిపోయిందనేది వాస్తవం. సరే, నేను ఇంత నిర్కచ్చిగా మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతానంటే నేను మీతో పాటు 20 సంవత్సరాలు ఉద్యమాలు చేసినాం, అన్ని రకాల ఉద్యమాలు చేసినాం. కానీ ఇవాళ 70% ప్రజలు ఉన్నటువంటి బీసీలు, 55% ఉన్న బీసీలకైతే తీవ్రమైన అన్యాయం జరిగింది. సరే, మైనారిటీస్కి బాగానే అన్యాయం జరిగింది. ఇక ఎస్సీ ఎస్టీల కంటే వాళ్ళకి కావలసినటువంటి ఆ రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి గుంజుకోలేక వాళ్ళకి ఇస్తున్నారు. కానీ మిగిలిన వాళ్ళు ఎంత అన్యాయం జరిగిందంటే అన్ని రంగాల్లో జరిగింది. నాట్ ఓన్లీ ఇన్ ఇది మన చట్టసభలనే కాకుండా అన్ని రంగాల్లో జరిగింది. ఇంతమంది మన నాగరాజు చెప్పిండు, నేను అది రాయలే. కానీ వరంగల్ కోర్టులో కూడా 3 ఎలుమోళ్ళు జీపీలు అయ్యిండ్రు. అన్ని కోట్లల్లో వాళ్ళే, ఎక్కడ చూసినా కానీ వాళ్ళే అయినరు. అంటే మనం ఇదంతా అర్థం చేసుకోవాలి. ఏంటంటే మనం ఎప్పుడైతే చైతన్యంగా అంతకాలం మనం అందరం కూడా ఇవ్వాలి. ఇప్పటికైనా ఒక నిర్ణయం చేయండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ రేపటి ఎన్నికలలో ఆ కమ్యూనిటీ ఏదైతే రిప్రజెంట్ చేస్తుందో దాన్ని ఓడియగలుగుతామా? మరి చెప్పండి, మీరు ఓడియలేమా? ఆ కమ్యూనిటీ రిప్రజెంట్ చేసేటువంటి ఆ వ్యవస్థను ఓడించగలుగుతానేటువంటి మనందరికి కూడా ధైర్యం ఉండాలి. ఎంతసేపు మనం వాళ్ళ మీద ఏడ్చుడు కదా, శ్రీనాథ్ చెప్పిండు కదా, మీరు ఏడ్చుడు కదా, మరి 52-53% ఉన్నారన్నారు కదా, మరి మనం అడుగుతూనే ఉన్నాం కదా, మన పోరగాలు చదివే స్కూల్ ఏమైనా ఇవ్వాలా? మీ ఏ విలేజ్లో చూసినా స్కూల్ అన్నీ మూతపడడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏ మండలంలో ఉన్న జూనియర్ కాలేజీలన్నీ మూతపడ్డాయి. ఇవాళ మన లైబ్రరీ, మన ఎల్బీ కాలేజీ, సీకేఎం కాలేజీ మీరు చూడండి, ఒకప్పుడు మన పిల్లలు చదివేది, ఆడ చదవడానికి వీలే లేదు. ఇవాళ కాకతీయ యూనివర్సిటీ పరిస్థితి ఏంటంటే ఆడ నౌకర్లు పెట్టింది లేదు, నిధులు ఇచ్చింది లేదు. ఒక్క నౌకరు కూడా అపాయింట్మెంట్ చేయకుండా, పిల్లలకు రీసెర్చ్ లేకుండా నాశనం చేయడం జరిగింది. అంటే విద్యారంగంలో అదే జరిగింది, వైద్య రంగంలో అదే జరిగింది, కాంట్రాక్టులలో అదే జరిగింది. ఏ రంగంలో చూసినా కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీలకు న్యాయం అనేది జరగడం లేదనేది మనందరం నేర్చుకోవాలి. ఇప్పుడు ఎజెండా అంతా కూడా ఏ పార్టీ అనేది కాదు. అక్కడ ఏ పార్టీ వచ్చినా, బీసీ ముఖ్యమంత్రి ఇచ్చినా కానీ ఆ బీసీ ముఖ్యమంత్రి చేయగలిగేది ఏం లేదు. ఇంతకుముందే చెప్పాను, ఇవాళ రాజ్యసభలో కానీ లోకసభలో కానీ మహిళల యొక్క రిజర్వేషన్ బిల్లు పెడతాను. అది ఎవరికండి? మళ్ళీ కవితమ్మకు సీట్ వచ్చడానికి. అందుకని తండ్రి అంటాడు, అరే రిజర్వేషన్ ఉన్నది ఇచ్చినా అంటాడు. అంటే ఈ కవితమ్మ కోసం లేకపోతే ఇటు కటింగ్ చేసుకునే వాళ్ళందరికీ టికెట్లు ఇవ్వడానికి ఇవాళ రాజ్యసభలో బిల్లు పెడతాను. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే విధానపరమైన మార్పు జరగడం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఒక తరం, చాలా తరాలు పోయినాయి. ఇప్పటి తరం అంతా కూడా యువకులంతా కూడా ఏదో కేసీఆర్ మాయలు పెట్టేసిండు. రోజు సాయంత్రం పూట 43% తెలంగాణ ప్రజలు తాగుతూ ఉన్నారు. తాగుడు నేర్పిండు మనకు. ఈ సభలు పెట్టి, ఆత్మీయ సభలు పెట్టి బొక్కలు పెట్టుండి నేర్పిండు, భోజనం పెట్టుండి నేర్పిండు. మీరందరూ బానిసలుగా బతకండి బిడ్డలారా, మరొకసారి వెలమల రాజ్యం కనీసం ఒక 100 సంవత్సరాలు నడపాలనేటువంటి లక్ష్యంతో ఉన్నాడు. కాబట్టి నేను చివరిగా ఏం చెప్పేది ఏంటంటే ఈ 20 సంవత్సరాల పోరాటాన్ని నేను గత 4-5 ఏళ్ళ నుంచి కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఇందులో నేను భావించేది ఏంటంటే ఈ తరం వాళ్ళంతా కూడా అవకాశవాదంగా మారిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఏంటంటే నాకేమన్నా వస్తేనో ఈ ఉద్యమంలో ఉంటా, లేకపోతే లేదనేటువంటి భావన ఉన్నంత కాలం ఈ సమాజంలో మనం బతకలేము. కాబట్టి ఒక్క వెలుమల కోసం కేసీఆర్ ముందర పడి కొట్లాడింది కదా, ఇంకొకరి కోసం ఇంకో కమ్యూనిటీ కొట్లాడింది కదా. బలమైన వాళ్ళం, చైతన్యమైనటువంటి వాళ్ళం, చదువుకున్న వాళ్ళం, జర్నలిస్టులం కావచ్చు, టీచర్లు కావచ్చు, గెస్టెడ్ ఆఫీసర్స్ కావచ్చు, అనేక వ్యాపార రంగాల్లో పనిచేసే మనం అందరం కూడా ఆ చైతన్యం నింపుకుంటే తప్ప అడుక్కుంటే ఇచ్చేది కాదు. ఇంత గత 2 ఏళ్ల నుంచి ఎన్ని జాజుల శ్రీనివాస్ గారు మీటింగులు పెట్టిండ్రు, ఇంకో సంఘపోలు మీటింగ్ పెట్టిండ్రు, కులాలు కూడా పెట్టిన ఈ మధ్యన ఆత్మగౌరవ సభలను పెట్టి అది ఆత్మవంచన భవనాలు కట్టి ఆత్మవంచన చేసే భవనాలకు పోయి మనం అందరం ప్రామిస్ చేసినాం.
మన నాయకులు, మన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్యే మంత్రులు ముష్టి వేసినట్టు 3 పదవులు ఎత్తే వాళ్ళు మిగిలిన కులాలకు ఎట్లా రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు? ఏ రకమైన న్యాయం చేయించిన ఆ ముగ్గురు మంత్రులు కలిసి? కాబట్టి ఆత్మగౌరవ సభలు కావు ఇవి, ఆత్మవంచన సభలను పెట్టి మనందరినీ ఆత్మవంచన చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ కోసం ఏ విధంగానైతే విద్యావంతులైన వాళ్ళు, ఉద్యోగులైన వాళ్ళు, చాలా చైతన్యం ఉన్న ప్రజలు ముందుపడి ఒక భావవ్యాప్తి చేసి, ఒక ఉద్యమ వ్యాప్తి చేసి మనం తెలంగాణ సాధించుకున్నట్టే మనం మిగిలినటువంటి ఒకటే ఒక ఎజెండా ఉన్నది. సామాజిక న్యాయంతో పాటు బీసీ ముఖ్యమంత్రి కావాలనేదే ఏకైక ఎజెండా ఇప్పుడు ప్రజల ముందు ఉన్నది. ఆ ఏకైక ఎజెండా కోసం మనం చిత్తశుద్ధితోటి, సిన్సియారిటీతోటి, అమ్ముడు పోకుండా, తాగుడు పోకుండా, ఎవరి యొక్క అది మోచేతుల నీళ్లు తాగకుండా మనం కనుక సిన్సియర్గా చేస్తే తప్పకుండా సాధిస్తాం. కాబట్టి డబ్బు లేదని నాకు 10 లక్షలు కూడా లేవు, నేను ఎమ్మెల్యే ఎట్లా గెలుస్తాననే పరిస్థితికి ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోవాలి. వాళ్ళకు డబ్బులు ఉన్నాయి, మనకు ఓట్లు ఉన్నాయి కదా. మన ఓట్లు వాళ్ళ డబ్బు కంటే మనం ప్రతి ఓటు కూడా ఆ డబ్బుతో ఏది మన ఓట్లే చాలా ప్రధానమైనటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి రాబోయే ఎన్నికలలో ఆ పార్టీని నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను మాత్రం కేవలం బీఆర్ఎస్ను ఓడించడానికే తిరుగుతున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 25 ఏళ్ళు కష్టపడి చేసినటువంటి ఉద్యమకారులంతా మోసానికి గురైండ్రు. ఆయనకు 2 సార్లు ఓటేసినటువంటి ప్రజలు మోసానికి గురైండ్రు. అనేక వర్గాలన్నీ కూడా నాశనమైనవి, సంస్థలన్నీ నాశనమైనవి, అభివృద్ధి అంతా ఆగిపోయింది. కేవలం బిచ్చగాళ్ళ వ్యవస్థగా మార్చినటువంటి ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ నేను తప్పకుండా, సరే మిగిలిన పార్టీలని గొప్ప పని చేస్తే అనుకుంటే, కానీ ఇంత దుర్మార్గమైనటువంటి పార్టీని మనం దేశంలోనే ఎక్కడ చూడలేదు. ఈ రాష్ట్రంలో కూడా మరొకసారి ఆ పార్టీ బతకకుండా దాన్ని 100 కిలోమీటర్ల లోతున పాతి పెట్టే కార్యక్రమం మనం అందరం చేయాలని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వినోద్ మిత్రునికి, అదేవిధంగా వచ్చినటువంటి